దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరొక సంఘటన ప్రభు యొక్క పాదాల దగ్గర మన జీవితాల్లో మనం నేర్చుకుందాము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శ్రమలు పొంది ఆయన మన కొరకు మరణించడం అనేది అనేకమైన ప్రయోజనాలు మనకి ఇవ్వటానికని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేసింది. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువారు వచ్చి ఆయన శ్రమలు పొందటం ద్వారా ఆయన మరణించడం ద్వారా మనకు కలిగేటువంటి మరొక ప్రయోజనాన్ని ప్రభు మనకిచ్చేటువంటి మరొక గొప్ప ఆ యొక్క భాగ్యాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం ముందు 21వ వచనాన్ని మనం చదువుదాము. యేసు క్రీస్తు వారట మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లుగా మనకు మాదిరిగా ఉంచిపోయాడు అని చెప్తున్నాడు అనమాట. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో మనం నడుస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు అనేది దేని కొరకాయ అంటే మన జీవితాలకి కావలసినటువంటి ఒక అడుగుజాడలను ఇవ్వటానికి, ఒక మాదిరిని విడిచిపెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పొందాడు, ఆయన బాధపడ్డాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందువలన ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనకి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అడుగుజాడలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవిగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఆయన ఒక మాదిరిని మనకి ఇచ్చాడు. అడుగుజాడలు లేకపోతే మాదిరి అనేది ఏదయ్యా అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన జరిగించినటువంటి, ఆయన నడిచినటువంటి ఆ యొక్క నడత గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అందుకొరకే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు శారీరకంగాను ఆత్మ సంబంధంగాను ఆయన తన యొక్క మాదిరిని మనకు ఉంచాడు. ప్రభువారు తన అడుగుజాడలు ఇచ్చాడు. అడుగుజాడలు అంటే ఏంటి? ఆయన మనకంటే ముందుగా నడిచాడని చెప్తున్నాడు. ఆయన మనకంటే ముందుగా నడిచాడు కనుక ఆయన నడిచినటువంటి ప్రకారంగా మనం నడవాలి. అది అడుగుజాడలు అంటే మార్గములో ఆయన విడిచిపెట్టినటువంటి దానిలో మనము నడుచుకోవాలి. దావీదు చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో లోకులందరూ నడిచినటువంటి మార్గంలో నేను కూడా నడిచి వెళ్ళిపోతున్నానని చెప్తాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మనకేం చెప్తున్నాడంటే ఆయన లోకానికి వచ్చాడు, ఆయన లోకంలో శ్రమ పొందాడు అని చెప్తున్నాడు. ప్రభువారు మన కొరకు పొందినటువంటి ఆ శ్రమలను, ఆ బాధలను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. ఆయన పడినటువంటి శ్రమ, బాధ, మరణము ద్వారా అనేకమైన ప్రయోజనాలు మనకి ఇచ్చాడు దేవుడు. వాటితో పాటుగా ఈరోజు దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనము అనుసరించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో ఆయన అడుగుల్లో మనం నడుచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఒకరిని మాదిరిగా తీసుకొని నడిచేవారుగా ఉంటారు, ఒకరిని మాదిరిగా తీసుకొని నడుస్తూ ఉంటారు. యవనస్తులను గమనిస్తూ ఉంటే ఏ సినిమా యాక్టరో లేదా ఏ హీరోనో ఏ హీరోయిన్నో మరి పురుషులు స్త్రీలు ఒక మాదిరి తీసుకొని నడుస్తూ ఉంటారు లోకంలో. అయితే బైబిల్ సంబంధంగా విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తులను మాదిరిగా తీసుకొని మనం నడుస్తూ ఉంటాము. వారికిలాగా మనం నడుచుకోవాలి, వీరికిలాగా మనం నడుచుకోవాలని చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు మనకి బైబిల్లో ఎంతో మంది మాదిరిని ఇచ్చారు. కానీ వారికంటే కూడా గొప్ప మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. ఒక భక్తుడు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన చెప్తున్నాడు కదా, హానోకులాగా దేవునితో నడవటం నాకు నేర్పించు ప్రభు అని, నోవాహులాగా నీతిమంతుడిగా ఉండటానికి నాకు నేర్పించు, నువ్వు చెప్పిన పని చేయడానికి నేర్పించు, అబ్రహాములాగా విశ్వాసం కలిగి ఉండటానికి నాకు నేర్పించు, ఆ తర్వాత మరి యోసేపులాగా నీతిగా ఉండటానికి నాకు నేర్పించు, ఆ తర్వాత మోషే వలె నేను నీ యొక్క సన్నిధిలో మరి విధేయుడుగా లేకపోతే ఆ దేవుని ఇంటిలో నమ్మకమైన వాడుగా జీవించాడు కనుక సాత్వికుడని చెప్పావు కనుక అలాగ నేను నడవటానికి నాకు సహాయం చేయి ప్రభా, నేర్పించు ప్రభా అని ఇలాగా భక్తుల జీవితాలు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విషయాల్ని జ్ఞాపకం చేశాడు. అయితే ఇప్పుడు ప్రభువాన్ని గమనించినప్పుడు యేసు క్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఇప్పుడు బైబిల్లో మనం చెప్పుకున్నటువంటి అనేకమైనటువంటి
ఆ హీరోలు ఉన్నారు, ఆ నాయకులు ఉన్నారు, ఆ గొప్ప వ్యక్తులు ఉన్నారు, వారందరికంటే కూడా గొప్పవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు యొక్క వాక్యం అంటాడు కదా, ఇగో మీరు మోషేని వెంబడిస్తున్నారు, అయితే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. మోషే కంటే గొప్పవాడిని నేనే ఇక్కడ ఉన్నానని చెప్పాడు ప్రభువారు. మీరు దేవాలయాన్ని అనుసరిస్తున్నారైతే దేవాలయం కంటే కూడా గొప్పవాడిని నేనే అని చెప్పాడు. ఇలాగా యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా గొప్పవాడు, మెరుగైన వాడు ఆయనే అని చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. అందుకొరకు ఇక్కడ పేతురు గారు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ప్రభువు మన కొరకు ఇచ్చినటువంటి ఆ అడుగు జాడల్లో మనం నడవగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆ అడుగు జాడలో మనం నడవాలి. ఎందుకంటే ఆ అడుగులో మనం నడవటానికి కొరకే ఆయన లోకానికి వచ్చాడు. మనం ఆదాము యొక్క మాదిరిగా మనం నడిచాము, అవునా? పితరుడైనటువంటి మొదటి పురుషుడైనటువంటి ఆదాము మాదిరిగా మనం నడిచాము. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా ఏలయనగా ఒక మనిషిని అవిధేయత అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు అని చెప్తున్నాడు. అంటే ఒక మనుషులైనటువంటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆయన మార్గంలో నడవటం ద్వారా, నడుగుజాడలో నడవటం ద్వారా మనుషులందరూ కూడా ఏమైపోయారంటే ఇప్పుడు పాపులైపోయారు. కానీ అక్కడే మరొక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఆదాములో నడిచినప్పుడు, ఆదాము యొక్క మార్గంలో నడిచిన వారందరూ కూడా అవిధేయులైపోయారు. పాపానికి, శాపానికి, మరణానికి అప్పగించబడిపోయారు, నాశనానికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆదాము మాదిరిగా కాకుండా ప్రభు అయిన క్రీస్తు వచ్చి ఏం చేస్తున్నాడంట? ఆయన మన కొరకు ఒక మనుషుడి ద్వారా ఎలాగైతే శాపం వచ్చిందో, అలాగే ఒక మనుషుడైనటువంటి యేసు క్రీస్తు వారి ద్వారా శాపములో నుంచి విముక్తిని కలిగించి, శాపములో నుంచి విడుదల కలిగించి, ఆయన ద్వారా, ఆదాము ద్వారా వచ్చేటువంటి అవిధేయత నుంచి మనల్ని విడిపించి, యేసుక్రీస్తు వారి యొక్క విధేయత ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నాము. యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చి ఆయన శ్రమపడి మరణించడం ద్వారా ఆదాము యొక్క, అంటే మంటిని పోలిన వాని యొక్క నడకలో నుంచి ఇప్పుడు ఆత్మను పోలిన వాని యొక్క నడకలోనికి మనము తీసుకురాబడాలి. అలాగా తీసుకురావడానికే ప్రభు లోకానికి వచ్చి చనిపోయాడని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన శ్రమ పొందాడు. ఎందుకు శ్రమ పొందాడంటే ఆ శ్రమ ద్వారా అనేకమైనటువంటి అడుగులు మనకి ఇచ్చాడు, అనేకమైనటువంటి మాదిరిని మనకి ఇచ్చాడు అని చెప్తున్నాడు. ప్రభువారు మనకు చూపించేటువంటి ఆ మాదిరిని మనం జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే, ఆ కీర్తన గ్రంథంలో 85వ కీర్తనలో 13వ వచనంలో చెప్తున్నాడు కదా, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును అని చెప్తా వచ్చాడు. అందుకని ఆయన నీతిమంతులని జ్ఞాపకం చేయబడ్డాడు. ఆయన వేసిన అడుగులో గుండా నీతే వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఆయన అడుగులో గుండా మనం అడుగేసి ముందుకు నడవాలి. ఆయన ఇచ్చిన మాదిరిని మనము తీసుకొని ఆ మాదిరి ప్రకారము మనము నడుచుకునే వాళ్ళంగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఆ అడుగు జాడల్లో మనం నడవటానికి దేవుని యొక్క సన్నిధి మనకిచ్చాడు ఆ ప్రభువారు. అందుకే ఇక్కడ ఆయన విడిచిపెట్టిన అడుగు జాడలు మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, తన సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడింపని వాడు ఏమవుతాడట? నాకు పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభువాన్ని వెంబడించకుండా, ఆయన మాదిరిలో మనం నడవకుండా, ఆయన అడుగుజాడలో మనం నడవకుండా దేవుని పిల్లలంగా ఉండలేమని చెప్తున్నాడు. అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు మాట. పాత్రుడు కాడంటే అంటే నాకు సంబంధము లేనివాడు వాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను వెంబడించాలి తప్పనిసరిగా. ఆయన వెంబడించినప్పుడే మన జీవితాల్లో ఆయనకి పాత్రులు, అంటే ఆయన పిల్లలుగా ఉండగలుగుతాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాల్లో, అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహమును తన యొద్దకు పిలిచి
నన్ను వెంబడింప గోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనా సరే ప్రభువును వెంబడించాలి. ప్రభువును వెంబడించకపోతే వాడు దేవుని సంబంధి కాదని చెప్తున్నాడు. దేవుని సంబంధి కాదు. కాబట్టి ప్రభువుని వెంబడించడానికి మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో మనము మన సిలువను మనం ఎత్తుకోవాలి. మన సిలువను మనం ఎత్తుకొని మనల్ని మనం తృణీకరించుకొని ప్రభువుని వెంబడించాలి. అందుకనే యేసు ప్రభువారు ఆయన శిష్యుల్ని పిలిచినప్పుడు నన్ను వెంబడించండి అని పిలిచాడు. ఆ యొక్క సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు నన్ను వెంబడించండి అని వారిని పిలిచినప్పుడు వాళ్ళు చేసే పనులు విడిచిపెట్టేసి, వాళ్ళు చేస్తున్నటువంటి జీవనోపాధిని విడిచిపెట్టేసి వాళ్ళు ప్రభువుని వెంబడించారు. అయితే వాళ్ళు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అన్నారు కదా, అదిగో అయ్యా మేము ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకి చెప్పేసి వస్తామంటే ప్రభు చెప్పాడు కదా, అదిగో మృతులు పాతి పెట్టుకుంటారు, మీరైతే నన్ను వెంబడించమని చెప్పాడు. దేవుని వెంబడించిన వాడు, దేవుని ఎరగని వాడు ఎవరట? మృతుడే. మనకు ప్రభువు చెప్పాడు సువార్తల్లో, అలాగే భక్తులు పేతురు, అలాగే పౌలు గారు చెప్పాడు, అలాగే సామెతల్లో కూడా జ్ఞాపకం చేయబడిన మాట, ఎవడైతే నా యందు ఇష్టపడతాడో వాడు జీవాన్ని కలిగి ఉంటాడు, నా యందు అసహ్యపడేవాడు ప్రతివాడు కూడా మరణమును స్నేహించేవాడుగా ఉంటాడు అని చెప్తున్నాడు. దేవుణ్ణి ఇష్టపడినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడే, ఆయన్ని ప్రేమించినప్పుడే ఆయన పిల్లలుగా ఉండగలుగుతాం, జీవాన్ని పొందుతాం. ఆయన్ని ప్రేమించకుండా, ఆయన్ని వెంబడించకుండా ఉన్నామంటే మనము మరణాన్ని స్నేహించే వారంగా ఉంటాము. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే యేసు ప్రభువారు మనకి మాదిరిని విడిచిపెట్టాడు. నన్ను వెంబడించండి, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమని చెప్తున్నాడు. మనకి బాధలు వస్తూ ఉంటే, సిలువ అంటే ఏంటి? సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం, సిలువ అంటే బాధ. అయితే మీ సిలువను మీరు ఎత్తుకోవాలి. మనకు బాధలు వస్తాయి. ఎందుకు? సద్భక్తిగా బతకాలంటే హింసలు తప్పు. సద్భక్తిగా బతకాలంటే హింసలు తప్పు, బాధలు తప్పు కాబట్టి మీ బాధ మీరు భరించుతూ సద్భక్తిలో బతకాలి. బాధను భరిస్తూనే సద్భక్తిలో బతకాలి. అంతేగాని ఈ బాధ వచ్చింది కదా మనం ఏదో విధంగా ఇందులో తప్పించుకుందాము, దేవుని పిల్లలకు చెప్పుకుంటారు అనుకోవడానికి అవకాశం లేదు అక్కడ. అయితే ఇక్కడ మనం ఆయన పోలి నడుచుకోవాలని చెప్తున్నాడు. ఆయన పోలి మనం నడుచుకోవాట. పౌలు గారు మాట్లాడుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఆ ప్రకారమే మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి పోలి నడుచుకోవటము, దేవుణ్ణి అడుగులో మనం అడిగేసి వెళ్ళటం అనేది చాలా కష్టమని అనుకుంటా ఉంటాం. దేవుని అడుగులో అడిగేసి దేవుని పోలి నడుచుకోవడం కష్టమైన పని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభువు లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? దేవుని వెంబడించడం అనేది, దేవుని యొక్క మాట ప్రకారం జీవించడం అనేది కష్టము కాదు, అది సులువైందని చెప్పడానికే ఆయన లోకానికి వచ్చి చనిపోయాడు. దేవుని యొక్క చిత్తము జరిగించటము కష్టమైన పని కాదు. ఆయన చెప్పినట్టుగా మనం నడవగలిగితే అది కష్టమైంది కాదు. కానీ అది చెప్పినట్టుగా నడవలేకపోతున్నాం కాబట్టి అది మనకు కష్టం అనిపిస్తూ ఉంది. అందుకొరకే పౌలు గారు ఈ మాట చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా. ఆయన నడుచుకున్నట్ట క్రీస్తుని పోలి, ఆ ప్రకారం మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. యేసు ప్రభువారిని పోలి పౌలు నడిచాడు. పౌలు కూడా అనేకమైన ఆధిక్యతలను విడిచిపెట్టేశాడు కదా. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుతూ ఉంటాం. అనేకమైన ఆధిక్యతలునే పౌలుకి, వాటిని విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఆ గొప్ప అధికారాన్ని విడిచిపెట్టేశాడు. పరిసయుడు ఆయన. పరిసయుడు అంటే
చాలా గొప్ప అధికారం. పరిశీలన అనే వాళ్ళు సన్హెద్రి సభలో ఒక భాగం. పౌలు గారు కూడా సన్హెద్రి సభలో ఒక వ్యక్తి. 70 మంది సభ్యులు ఉంటారు. ఆ తర్వాత యాజకుడు, ప్రధాన యాజకుడు ఉంటాడు. మొత్తం కలిసి 72 మంది ఉంటారు. అది సన్హెద్రి సభ అని పిలువబడతా ఉంటది. అందులో పరిసయ్యుడు అంటే చాలా గొప్పవాడుగా ఎంచబడతారు. సద్దుకేయులు అంటే గొప్పవాడుగా ఎంచబడతారు బయట. అయితే కానీ ఇక్కడ అలాంటి ఆధిక్యతను ఆయన విడిచిపెట్టేశాడు. చివరికి దేవుని నిమిత్తము ఏం చేశాడంటే ఆయన డేరాలు కుట్టుకున్నాడు, టెంట్లు కుట్టాడు. డేరాలు కుట్టుకొని ఎవరికి భారంగా ఉండకుండా తనకు తానుగా పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించి, ధనాన్ని సంపాదించి దానితో ఆయన జీవించాడు. కాబట్టి ప్రభు మాదిరిగా ఆయన నడుచుకున్నాడు. అలాగే ఆయన కూడా ప్రభువులాగా కొన్ని కార్యాలు జరిగించాడు. శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, కష్టపడ్డాడు దేవుని నిమిత్తం. అందుకొరకే నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నామట. ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. ఆయన పోలి మనం నడుచుకోవాలంటే మన జీవితాల్లో ఏం కావాలన్నాడు? ముందుగా వెళ్ళిన అడుగులు కావాలి మనకు. వర్షం వస్తే ఏమవుద్ది? వెళ్ళిపోయిన నీళ్ళు వెళ్ళిపోతాయి, మిగిలిన నీళ్ళు ఏమవుద్ది? అక్కడ ఉన్న మట్టి అంతా కూడా బురద అయిపోద్ది. ఆ బురదలోకి వెళ్తాం మనకు చాలా చిరాకుగా ఉంటుంది. రెండోది జారి పడిపోతాం. అయితే అక్కడ వెళ్ళాలంటే మనం ఏం వెతుకుతాము? బురదలో కూడా వెళ్ళాలంటే ముందుగా ఏమైనా అడుగులు ఉన్నాయా అని వెతుకుతాం కదా. దేని కొరకు? ముందుగా ఎవడన్నా అడుగేస్తుంటే అక్కడ గట్టిగా ఉంటుంది. ఆ బురదలో మనం జారి పడకుండా ఉండటానికి ముందు వెళ్ళిన వారి యొక్క అడుగులు మనం చూస్తాము. ఒకవేళ అక్కడ అడుగులు కానీ రాళ్ళు కానీ కనపడితే మనం ఏం చేస్తాము? ఆ అడుగులో అడిగేసుకుంటా, రాళ్ల మీద అడిగేసుకుంటా మనం జారి పడకుండా మనం అవతలికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రభువారు యొక్క జీవితంలో ఆయన కూడా అనేక శ్రమల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తా ఉంటాడు, క్రీస్తు కూడా మనవలే అనేకమైన శ్రమలను భరించాడు. అనేక విధాలుగా ఆయన శోధించబడ్డాడు. ఆయన శ్రమలను భరించి శోధించబడు వారికి మార్గమును చూపించాడని చెప్తున్నాడు. శోధించబడే వారికి మార్గాన్ని చూపించాడు. అందుకనే పౌలే మాట్లాడుతూ ఫిలిప్పీలు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండమని చెప్తున్నాడు. ఏ మనస్సు మనం కలిగి ఉండాలంటే ప్రభువుకి కలిగిన మనస్సు అని చెప్తున్నాడు. ప్రభువుకి కలిగిన మనస్సు ఏంటయ్యా అంటే ఆయన జాలి కలిగిన వాడు. అనేకుల్ని చూసినప్పుడు ఏం చేశాడు? ఆయన జాలి పడ్డాడు. జన సమూహాన్ని చూసినప్పుడు ఆయన కనికరపడ్డాడు. జన సమూహాన్ని చూసి కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారని వారి ఎడల కనికరపడి అని చెప్పాడు. కనికరం అనేది ప్రభువారి యొక్క మనస్సు అని చెప్తున్నాడు. ప్రేమ అనేది దేవుని యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు అని చెప్తున్నాడు. ఆయన అంటాడు, అదిగో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు. అదో నీవు శత్రువులను నువ్వు ప్రేమించమని చెప్పాడు. ఆయన ప్రేమ అనేది ఆయన మనస్సు. సిలువలో ఉన్నటువంటి సమయంలో కూడా కొట్టిన వారిని చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించు అని ఆయన ప్రేమను అక్కడ చూపించాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ అనేటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలని చెప్తున్నాడు. కనికరాన్ని, ప్రేమను కలిగి ఉండాలి, కనికరాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రేమ కనికరంతో పాటు జాలి కలిగి ఉండాలి. ఆయన జాలి పడ్డాడు, వారి ఎడల జాలి పడ్డాడు. అలాగే ఆయన జాలి పట్టడం మాత్రమే కాదు కానీ ఆయన మార్గాన్ని చూపించాడు. అలాగే మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ మార్గంలో మనం నడిచే వారంగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చి
ఆయన బాధపడి శ్రమ పడ్డాడు. ఎందుకంటే మనము ఆయన అడుగు జాడల్లో నడిచి వెళ్ళటానికి ఆయన మన కొరకు ఏమిచ్చాడట? మాదిరిగా ఉండెళ్ళాడు. ఆ అడుగు జాడల్లో మనం నడిస్తేనే ఆయన మాదిరిగా మనం నడవగలిగిన వారిని అవుతాము. ఆయనకి లాగా ప్రేమ కలిగి ఉంటేనే ప్రభు లాగా ఉండగలుగుతాం. ఆయనకి లాగా జాలి కలిగి ఉంటేనే మనం ప్రభులాగా ఉండగలుగుతాం. ఆయనకి లాగా కనికరం కలిగి ఉండాలి. ఆయనకి లాగా దయ కలిగి ఉండాలి. ఆయనకి లాగా మనం తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. తండ్రితో సంబంధం కలిగి ఉండాలి అంటాడు కదా. అదిగో నేను నువ్వు ఏకం ఉన్నట్లుగా వారు నేను కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. అక్కడ చెప్తున్నాడు. కనుక మనము కూడా ఆయనతో ఏకీభవించిన వారు, అంటే ఆయనతో జీవించే వారంగా మనం ఉండాలని చెప్తున్నాడు. ఆయనతో జీవించాలి. అలాగున మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో మనం ముందుకు నడవాలి అని చెప్తున్నాడు. శ్రమ వచ్చింది కదా, బాధ వచ్చింది కదా అని ఆ శ్రమను బట్టి మనం పక్కకు తొలగిపోయే వాళ్ళం కాకుండా, వచ్చిన బాధను బట్టి మనం పక్కకు తొలగిపోయేవాళ్ళం కాకుండా, శ్రమ అయినా సరే బాధ అయినా సరే పౌలు గారు రోమపత్రికలో చెప్పినట్టుగా ఉపద్రవమైన శ్రమైన ఉపద్రవమైన ఏదైనా ఖడ్గమైనా సరే కరువైనా సరే యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాయకూడదని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాయకూడదు. ఎందుకంటే ఆయన ప్రేమలోంచి మనం ఎడబాయబడ్డామంటే ఆయన్ని పోలి మనం నడుచుకోలేము. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు చేసినట్టు చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న ఎట్లా నడుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తూ ఉంటారు. అలాగా మన పిల్లలు మన కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులను చేసిన వాటిని అనుకరించి వాటిని చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, మనం ఏదో ఊరకు అనుకరించి అలా చూపించడం కాదు, కానీ వాటిని అనుసరించే వాళ్ళంగా ఉండాలి. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. అనుకరించడం అంటే ఊరకు చూపించడం. మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు కదా, మిమిక్రీ చేసేవాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ గొంతుతో అలాగే మాట్లాడతారు, చంద్రబాబు గొంతుతో అలాగే మాట్లాడతారు, మోడీ గొంతుతో అలాగే మాట్లాడతారు. వాడు పిల్లాడు ఉండేవాడు కేసీఆర్ గొంతులాగానే మాట్లాడుతూ ఉంటాడు. అదే అనుకరించటం. కానీ అనుసరించడం వేరు. అనుసరించడం ఏంటంటే పౌలు గారు చెప్పినట్టుగా నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, ఆయన చేసినట్టు నేను చేయాలి. అది అనుసరించడం అంటే. అలాగా మనము కూడా ప్రభువుని పోలి మనము ప్రేమ ద్వారా, అలాగే కనికరం కలిగి, అలాగే జాలి కలిగి, అలాగే భక్తి కలిగి మనం నడుచుకోవాలి. అంతేకాకుండా మరి ప్రభు చెప్పినట్టుగా నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు. ప్రభు రావటం వల్ల ఏమైందట? చీకటిలోను గాఢాంధకారపు ఛాయలో ఉన్న వారందరికి కూడా వెలుగు కలిగని రాశాడు. అలాగే మనము కూడా లోకానికి వెలుగుగా ఉండి మీరు లోకమునకు వెలుగై మీ యొక్క వెలుగుని అనేకులకు వెల్లడి చేయమని చెప్పాడు దేవుడు. అనేకులుగా వెలుగును చూపించే వారంగా మనం ఉండాలి. అలాగా మనము ప్రభు యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేకమైన వాటిని మనము అనుసరించే వాళ్ళంగా ఉండాలి. అదే మొదటి యోహాను పత్రికలో 1:7 అనుకుంటాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎవరితో? ప్రభువారితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో ప్రభువుని పోలి నడుచుకుంటామని చెప్తున్నాడు. ఆ తర్వాత చెప్తున్నాడు కదా రోమాపత్రికలో 8:14 ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ
దేవుని కుమారులై ఉందురు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మనం. కనుక మనము దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపించబడే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా 8వ వచనం అంటాడు కదా, శరీరము ద్వారా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరడు కనుక దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ప్రకారము మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు అని చెప్తూ, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. మనం ఆయనలాగా వెలుగును కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఇరుకు మార్గంలో నడవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏమైనా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. ఆయన మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మను కలిగి ఉన్నటువంటి వారే దేవుని పిల్లలుగా ఉంటారు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడితే వారు దేవుని పిల్లలుగా ఉంటారని చెప్తున్నమాట. మన జీవితాల్లో మనం ఏం చేయాలంట? ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు లేపబడే వారం ఉండాలి. దేవుని పిల్లలు అంటే ఎవరు? ఆయనతో పాటు పాపానికి చనిపోయి క్రీస్తు మృతుల్లోంచి ఎలాగో లేపబడ్డాడో అలాగే మనము కూడా నూతన జీవము పొందటానికి ప్రభువుతో పాటు లేపబడాలి అని చెప్తున్నాం. వారు దేవుని పిల్లలుగా ఉంటారు. వారు క్రీస్తుని అనుసరించే వారుగా ఉంటారు అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మన జీవితాల్లో ప్రభువుని మనం అనుసరించి నడిచే వారంగా మనము ఉండాలి. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. ఆయన పోలి మనం నడుచుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా మనము దేవుని మహింపరిచే వారంగా ఉంటాము. దేవుని మహింపరుస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క నామాన్ని సంతోషపెట్టి ఆయనతో మనం జీవించే వారంగా ఉంటాము. అందుకని ఇంకో మాట చెప్తున్నాడు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు కదా, వెలుచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే మనము నడుచుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు విడిచిపెట్టినటువంటి మాదిరి. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క అడుగులై ఉన్నాయి. కనుక ఆ అడుగులో మనం అడుగు వేసి మనము ఆయన మాదిరిని అనుసరించి నడిచినట్లయితే చక్కగా ఆయన వెళ్ళిన స్థలంలోనికి మనం కూడా వెళ్ళగలుగుతాము. అలా వెళ్ళటానికే మన నిమిత్తము ప్రభు శ్రమ పడ్డాడు. మన నిమిత్తము ఆయన గాయం చేయబడ్డాడు. ఆయన మన కొరకు మరణించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు చెప్పినట్టుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. కనుక ప్రభు వారిని పౌలు గారు అనుసరించాడు. మనం ప్రభువుని అనుసరించలేమనుకుంటే మనకంటే ముందుగా వెళ్ళిన వారు ఉన్నారు. కనుక వాళ్ళని చూస్తేనే మనం అనుసరించగలిగిన వారంగా మనము ఉండాలి అని చెప్పాను. అలాగా ప్రభువుని అనుసరించి మన జీవితాల్లో ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటా ఆయన మనకు చూపించినటువంటి ఆ మాదిరిని మనం జరిగించిన వారం అయితే మనం దేవుని పిల్లమని పిలువబడతాం. అలాగ మనం ఉండాలనే యేసు ప్రభువారు మన కొరకు శ్రమ పడ్డాడు. ఆ శ్రమలో మనం కూడా పాలుభాగస్తులమై ఉంది. మరి పౌలే చెప్పినట్టుగా రోమపత్రికలో ఆయనతో పాటు మీరు శ్రమ పడితే ఆయనతో పాటు మీరు కుమారులై ఉంటారు, వారసులుగా ఉంటారని చెప్పాడు. ఆయనతో పాటు మనము వారసులుగా ఉంటాం. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క సంబంధమైన ప్రతి వాటికి కూడా మనం వారసులుగా ఉండటానికి దేవుడు మన కొరకు ముందుగా వెళ్ళి ఆయన అడుగు జాడలిచ్చి మాదిరిని చూపించి మీరు ఇలా నడవండి అని చెప్పారు. కనుక ఆయన చూపిన మాదిరి, ఆయన ఇచ్చినటువంటి అడుగు జాడలో మనం నడిచి ఆ ప్రభువుని వెంబడిస్తూ మనకు కావాల్సినటువంటి గొప్ప కృప దేవుని నుంచి మనం పొంది ప్రభువుని మహింపరుచుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేట్లుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం.